ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జీవి రమణ, మాజీ బూత్ ఎంపీపీ తులా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి సంవత్సరం గ్రామంలో అందరూ సమిష్టిగా ఆ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతోందని, పురోహితులు కూడా శాస్త్రోత్సంగా భద్రాచలంలో జరిగే వేడుకల నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నిశ్చితార్థం వరపూజ అని అంటాం. అంటే ఒకళ్ళను పరిచయం చేయడం, స్వామి యొక్క వినాలి. హరి ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర్యావరుణ కౌండిన్యత్రయార్షేయపరురాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ. ఈరోజు సోనాల గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో సీతారాముల వారి చాలా 14 సంవత్సరాల నుంచి సోనాల మండల హెడ్ క్వార్టర్లో మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు ఈ సీతారాముల కళ్యాణం ఒక వైభవపేతంగా ఒక సీతారాముల గారికి ఏ విధంగా మనం ఇలా కళ్యాణం జరపాలనే ఉద్దేశంతో ఈరోజు సోనాల గ్రామంలో ప్రతి సంవత్సరం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సోనాల గ్రామం మొత్తంలో సంవత్సరానికి కావాల్సినటువంటి వనరులు కానీ నిధులు కానీ సమకూర్చి వీళ్ళందరికీ కూడా ఈ కళ్యాణంతో పాటు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న ఈ సీతారాముల గారి కళ్యాణ వైభవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా ఇలా ఎంతో ఇలా ఆరోగ్యంగా కానీ అదేవిధంగా పంటలు పండే విషయంలో కానీ ఈ ప్రాంతం సస్యశ్యామలము కావాలని చెప్పి ఇలా అందరం కూడా ఇలా సీతారాముల గారి కళ్యాణం అందరం కూడా ఇలా పెద్ద మొత్తంలో మహిళలు అదేవిధంగా పురుషులు కానీ పెద్ద మొత్తంలో యువకులు కానీ విద్యావంతులు కానీ మిగతా వేరే ప్రాంతాల నుంచి కూడా నుంచి కానీ అక్కడ ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి కానీ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొని ఇలా మంచి పండుగ వాతావరణం లాగా ఈరోజు జరుపుకునే విధంగా ఏ విధంగా భద్రాచలంలో జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా అదే కళ్యాణం జరపడానికి మా సాయశక్తి ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇక్కడ భక్తులు కానీ పండితులు కానీ ఏదైతే బ్రాహ్మణ్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడ భద్రాచలం జరిగినటువంటి కళ్యాణం ఈ విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సస్యం అందరికీ కూడా మంచి జరగాలని ఏదైతే సీతారాముల గారి యొక్క కృప అందరికీ కూడా ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి రోజు సోనాల రామాలయంలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి రామాలయంలో సీతారాముల వారి కళ్యాణము మరి ఇప్పుడే తంతు ముగిసింది. మరి ఈరోజు సోనాల రామాలయం నుండి మరి మేము చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా భక్తులందరూ రోజు రోజుకు సమర్థంగా పెరుగుతున్నారు కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాల్లో భక్తులు దయచేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరి సోనాల గ్రామమే కాకుండా చుట్టుపక్కల వచ్చినటువంటి గ్రామస్తులు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సోనాల రామాలయంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణ వారి మహోత్సవాల్లో పాల్గొన్న మహిళలందరికీ, పాల్గొన్న భక్తులందరికీ, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ తెలియజేసుకుంటూ